కడియంశాన్ని రాళ్లతో కొట్టాలనా? రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అన్నా. నువ్వే కండువ కప్పినా మరి నిన్ను రాళ్లతో కొట్టాలనా? నీ విలువలేని రాజకీయాలు, నీ విధానాలేని రాజకీయాలు ఎల్లకాలం చెల్లవు అనే విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. అదే సమయంలో ఇవాళ కడియం శ్రీహరి చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం. కడియం శ్రీహరి చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం. ఒక గతంలో పిసిసి అధ్యక్షుడిగా పొన్నా లక్ష్మణ్ గారు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరితే నీకు సిగ్గున్నదా అని పొన్నా లక్ష్మణ్ మాట్లాడావు. ఈ వయసులో సావుదాలకు నీకు ఏం పని అని చెప్పి మాట్లాడావు. ఒక్కసారి అది కూడా వినండి. కడియం శ్రీహరి వయసు పొన్నా లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియం శ్రీహరి వయసు పొన్నా లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియం శ్రీహరి కాంగ్రెస్, పొన్నా లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరితే ఆయన్ని ఉద్దేశించి ఏం మాట్లాడినావో ఒక్కసారి వినండి. ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. సత్యముందల ఇదేం రోగమయా? సత్యముందల మళ్ళీ నేను ఇంతకాలం పోవడానికి ఏం మాటలు, చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది. నిన్ను నమ్ముకొని నీ జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. చూడండి, పొన్నా లక్ష్మణ్ సిగ్గుండాలి నువ్వు పార్టీ మారడం అన్నాడు. నీకేం తక్కువ చేసింది అన్నాడు. కడియం శ్రీహరికి నిజంగానే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? కడియం శ్రీహరి వయసు పొన్నా లక్ష్మణ్ వయసు సమానమే కదా. మరి పొన్నా లక్ష్మణ్ సిగ్గు లేకపోతే కడియం శ్రీహరికి సిగ్గు లేనట్టేగా. పొన్నా లక్ష్మణ్కు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే బీఆర్ఎస్ కూడా కడియం శ్రీహరికి అన్ని చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్టెళ్ళిపోతావు అని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కష్టాలు ఉన్నదని చెప్పి అందరూ అనుకుంటుండ్రు కదా. మరి కష్టాలు ఉన్న బీఆర్ఎస్ నుంచి వస్తే నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరికి పొన్నా లక్ష్మణ్కు కాంగ్రెస్ అన్ని చేసిందంటే కడియం శ్రీహరికి కూడా బీఆర్ఎస్ అన్ని చేసింది కదా. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా. కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా. కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? ఎట్లా తీసుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అన్ని చేసిందని పొన్నా లక్ష్మణ్ అన్నావు కదా. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూడా అన్ని చేసింది కదా. ఏం తక్కువ చేసింది? పదవులు ఎన్నుంటే గన్నిచ్చింది కదా. ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఉప ముఖ్యమంత్రి చేసింది. బహుశా ఇన్ని పదవులు ఇంకా ఆయనకు వేరే పార్టీలో దక్కలేదు కదా, వేరే పదవులు దక్కలేదు కదా. మరి దీనికి నీ సమాధానం ఏంటిది? దీనికి సమాధానం ఏంటిది? ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇవాళ అదే కాంగ్రెస్లో వరంగల్ సీట్ నుంచి పెద్దపల్లి నుంచి 4-5 సీనియర్ మాదిగ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు 10-15 ఏళ్ళుగా. నాగర్ కర్నూలు నుంచి, సంపద నుంచి మొదలుకుంటే, చారకొండ వెంకటేష్ నుంచి మొదలుకుంటే 5-6 కూడా అక్కడ పనిచేస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మడి సాంబయ్య రేవంత్ రెడ్డినే నమ్ముకున్నాడు, నట్టేట ముంచిండు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిండు. రాజకీయంగా ఒకసారి నష్టపోయిండు.
వర్ధన్నపేట సీట్ వస్తుందని ఆశించాడు. ఇప్పిస్తాను నమ్మించి ఈయనకు మోసం చేసి మాలలకి ఇప్పించిండు రేవంత్ రెడ్డి. వరంగల్ సీట్ వస్తుందని ఆశించిండు, నమ్మక ద్రోహం చేసిండు దొంబాటి సాంబయ్యకు. ఇక మీ సోదరుగా చెప్తున్నా, సింగపురం ఇందిర ఆడ వర్ధన్నపేటలో గన్పూర్లో 2 సార్లు పోటీ చేసింది కాంగ్రెస్ నుంచే. మొన్న కూడా తక్కువ దానితో ఓడిపోయింది. ఆమె టికెట్కు అర్హురాలు. మీరు చూడండి, రెడ్లకు ఒక న్యాయం, ఇతర కులాలకు ఒక న్యాయం జరుగుతుంది. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఓడిపోయిండు, కానీ ఆయనకు మాత్రం జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఓడిపోయిండు, ఆయనకు మాత్రం నిజామాబాద్ సీటు కాంగ్రెస్ ఖాయం చేస్తుంది. ఆయనకి ఎమ్మెల్సీ ఉన్నది, కానీ నిజామాబాద్ సీటు ఖాయం చేస్తుంది. మరి ఇందిర గన్పూర్ నుంచి ఓడిపోయింది, తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. మరి ఇందిరకు మాత్రం టికెట్ రాలేదు, మాదిగ కాబట్టి. ఇకపోతే వరంగల్లో కాంగ్రెస్ టికెట్ కోసం డిప్యూటీ సీఎం స్థాయి రాజన్న కూడా ఉన్నాడు లైన్లో. డిప్యూటీ సీఎం స్థాయి రాజన్న కూడా ఉన్నాడు, కానీ ఆయనకు టికెట్ రాలేదు. కానీ నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయనే చెప్పిండు ఒకసారి, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కనాడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గుర్తుకు ఓటు అయినోడు అతను. ఆయన వేలే, ఆయన కుటుంబం వేలే, కానీ ఆయనకు మాత్రం ఆయన కూతురుకు మాత్రం ఇప్పుడు టికెట్ వచ్చేసింది. అంటే డిప్యూటీ సీఎం స్థాయి రాజన్నకు లేని విలువ. ఇకపోతే వరంగల్ పార్లమెంట్ సీట్ సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్. సిట్టింగ్ ఎంపీ హోదాలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిండు దయాకర్. సిట్టింగ్ ఎంపీ హోదాలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిండు దయాకర్. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీకి చేరిన వెంటనే ఇయ్యాల. చూడండి, చేవెళ్లలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేరిండు, ఇచ్చారు ఆడ. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చేరిండు, ఇచ్చింది అక్కడ. కానీ సిట్టింగ్ ఎంపీ వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఆయనకి ఇవ్వలే ఆడ. వాస్తవానికి కడియం శ్రీ కూతురు ప్రాంతీయ రీత్యా చూసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అబ్బాయి ముస్లిం అబ్బాయిని చేసుకున్నది. కాంగ్రెస్లో ఇప్పించదలుచుకుంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే కాడ ఆమెకు అర్హత ఉంటుంది. అక్కడ అర్హత ఉంటుంది. 4 సీట్లు ఉన్నాయి: తిరుపతి, చిత్తూరు, బాపట్ల, అమలాపురం. కాంగ్రెస్ పార్టీ టికెట్ అక్కడ ఇప్పించుకోవచ్చు. వాళ్ళ భర్త అక్కడిదే, అమ్మాయి భర్త అక్కడనే, ఇక్కడ కాదు. ప్రాంతీయ రీతి ఆంధ్ర, ఇక్కడ కాదు. కానీ కాంగ్రెస్లో సభ్యత్వం లేని, కాంగ్రెస్ పార్టీకి ఏనాడు ఓటేయని, ఒక ఊర్లో ఒక ఓటు లేని, ఏ గ్రామంలో ఒక ఓటు కూడా లేని ఆయనకి ఇవ్వడం అంటే కొత్త తరానికి సంబంధించిన, నూతన తరానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు కోరుకునే జన్ను పరంజ్యోతి, సీనియర్ నాయకులు ఉండబడే రామకృష్ణ, పులి అనిల్, పరమేశ్వర్ సీనియర్, నమ్మింద్ర శ్రీనివాస్ సీనియర్, ఇంతమంది మాదిగలు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటూ వస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పట్టి మినిమం పనిచేస్తున్న కార్యకర్త నుంచి మొదలుకుంటే డిప్యూటీ సీఎం వరకు, సిట్టింగ్ ఎంపీల వరకు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ వరకు మాదిగలు ఉన్నా కూడా ఊరుకు ఒక్కరు లేని, కాంగ్రెస్ పార్టీకి ఓనాడు ఓటేయని కడియం శ్రీ బిడ్డకు టికెట్ ఇప్పియడం అంటే మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మకం ద్రోహం చేసిందో ఇది స్పష్టంగా రుజువు అవుతుందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ అధిష్టానం అవుతే దానికి ప్రధాన కారకుడు మాత్రం మల్లికార్జున్ ఖర్గే. మల్లికార్జున్ ఖర్గే మాటే రాహుల్ గాంధీ వినాల్సి వస్తుంది, ఎవరైనా వినాల్సి వస్తుంది. ఆడ మల్లికార్జున్ ఖర్గేకు అత్యంత సన్నిహితుడిగా కొప్పుల రాజా అనేటైన ఉన్నాడు మాల. అక్కడ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ అధిష్టాన వర్గంగా మేము మల్లికార్జున్ ఖర్గే మా వర్గీకరణ వ్యతిరేకమైంది కాబట్టి ఆయన మాదిగల ప్రాతినిధ్యం లేకుండా చేయడానికి కుట్ర చేసినట్టుగా వాళ్ళతో కుమ్మక్కైంది, మాకు అన్యాయం చేసింది. వాళ్ళతో కుమ్మక్కైంది, మాకు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. ఇటు మాదిగలకు అన్యాయం చేశాడు, ఇటు బీసీలకు కూడా అన్యాయం చేశాడు. ఇటు మాదిగలకు అన్యాయం చేశాడు, ఇటు బీసీలకు కూడా అన్యాయం చేశాడు. ఆయన చెప్పకుండా భువనగిరి టికెట్ వచ్చిందా ఆయన 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 మనిషికి? ఆయన చెప్పకుండా మల్కాజ్గిరి టికెట్ వచ్చిందా ఆమెకు? ఆయన రేవంత్ రెడ్డి చెప్పకుండా
చేవెల టికెట్ వచ్చిందా? ఆయన చెప్పకుండా మహబూబ్నగర్ టికెట్ వచ్చిందా? నల్గొండ భువనగిరి టికెట్లో ఆయన సూచనలు ఉండవా? ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా కాంగ్రెస్ను చూడాలి. ఆ ద్రోహం చేసిన దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా చూడాలి. మాదిగలకు అన్యాయం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీనే చూడాలి. మాదిగలకు అన్యాయం చేసిన దాంట్లో రేవంత్ రెడ్డినే చూడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వదలడానికి వ్యతిరేకంగా, మల్లికార్జున ఖర్గేకి వ్యతిరేకంగా, అదే సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, అన్ని మండల కేంద్రాల్లోనూ, అన్ని గ్రామ కేంద్రాల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. అది రేపటి నుంచే మొదలవుతుంది. ఖచ్చితంగా 10 రోజులకు తగ్గకుండా ముందు మా జాతి రోడెక్కే విధంగా, పార్టీలకు అతీతంగా రోడెక్కే విధంగా ఇక్కడ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కడియం శ్రేయర్ గారు వరంగల్లో ప్రెస్ మీట్ పెడుతూ నేను లేనిదే మందకృష్ణ లేడు అని చెప్పి మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను లేనిదే మందకృష్ణ లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నాది సొంత వరంగల్ జిల్లా కావచ్చు, కానీ నేను ఉద్యమం మొదలుపెట్టింది ప్రకాశం జిల్లా నుంచి ఎంఆర్పిఎస్. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటానికి సమాజంలో అన్ని వర్గాలు అండగా నిలబడ్డాయి. అన్ని వర్గాలు అండగా నిలబడుతున్న క్రమంలో కడియం శ్రేయర్ కూడా నేను కూడా మాదిగే అని చెప్పి అప్పుడప్పుడు మాదిగ ఉద్యమానికి అండదండలు అందించే ప్రయత్నం చేయబోయాడు. మేము కూడా అతను మాదిగే అని అనుకున్నాం. కానీ అతని నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఉద్యమానికి సహకరించింది తక్కువ, ఉద్యమానికి ద్రోహం చేసింది 100 రెట్లు ఎక్కువ. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్ని విధాలుగా ఆర్థిక సహకారం అందించని చెప్పాడు. కానీ ఆయనకు రాజకీయంగా మేము మద్దతు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వాడు అతను కూడా ఉండాలని చెప్పి మేము మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉండాలని మేము కోరుకున్న రోజులు ఉన్నాయి, మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది అయినా కూడా తెలుసు. కానీ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్న కాడ, 10 మంది మాదిగ ప్రజాప్రతినిధులు ఉన్న కాడ ఒక ఉపకులాన్ని నేను కోరుకుంటా. కానీ అతనే మాదిగలకు ద్రోహం చేస్తుంటే, అతని వల్లనే మాదిగలకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంతే. ఉదాహరణకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఇదే కడియం శ్రేయర్ గన్పూర్లో పోటీ చేసినప్పుడు, నేను గన్పూర్లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రేయర్కి మద్దతు ఇచ్చాము. 10 మంది ఎమ్మెల్యేలు మాదిగోళ్ళు ఉన్నప్పుడు ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి కావాలని కోరుకున్నాం. కానీ అదే ఉపకులానికి సంబంధించిన వ్యక్తి తనే మాదిగ జాతికి ప్రమాదకారిగా మారితే, తనే మాదిగ జాతి రాజకీయ అవకాశాలు దెబ్బతీసుకుంటూ పోతుంటే మాదిగ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకో అవకాశం కోరుకోవడం తప్పు కదా. ఆయనకు రాజకీయ అవకాశాలన్నీ ఆయన కాళ్ళకాడికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన కుట్రదారుడు, ఆయన విలువలేని వ్యక్తి, ఆయన కుట్రదారుని తేలిపోయింది. డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలోనే వరంగల్ ఎంపీగా కడియం శ్రేయర్ కూడా ఉన్నాడు. అంటే ఆయనకు అప్పటికి పదవి ఉన్నది. వరంగల్ ఎంపీగా కడియం శ్రేయర్ని పదవి ఉన్నది. ఎంపీగా ఉన్న అతనే మళ్ళీ డిప్యూటీ సీఎం మీద కన్నేసి రాజన్నను బర్తరఫ్ చేసే విధంగా కుట్ర చేసి ఆయన బర్తరఫ్ అయిన వెంటనే అదే డిప్యూటీ సీఎం లాక్కున్నది కడియం శ్రేయరే. అంటే ఆయనకు పదవి లేకపోతే పదవి రావడానికి మేము సాయం చేశాం ఒకనాడు, పదవి లేకపోతే పదవి రావడానికి సాయం చేశాం ఒకనాడు. మరి ఆయనకు పదవి ఉండగా కూడా డిప్యూటీ సీఎం లాక్కున్నది కదా. ఎంపీగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎంకి వచ్చిండు కదా. రాజన్న ఎమ్మెల్యే టికెట్ కూడా రాకుండా చేసిండు కదా. రాజన్న ఎమ్మెల్యే టికెట్ ఎవరు తీసుకున్నారు? కడియం శ్రేయర్ కదా. మరి కడియం శ్రేయర్ ఎమ్మెల్యే టికెట్ తీసుకునేటప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఉన్నా కదా. 2028 వరకు ఎమ్మెల్సీ ఉన్నది కదా. మనం ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సి వచ్చింది కదా. అంటే ఎమ్మెల్సీ ఉండగానే ఎవరి టికెట్ లాక్కున్నాడు? రాజన్నది లాక్కున్నాడు కదా. రాజన్నది లాక్కున్నాడు కదా. ఇప్పుడు మీరు చూడండి, బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్ కదా. మరి బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్లో ఉండగానే
బీఆర్ఎస్లో తన కూతురుకు టికెట్ తెచ్చుకున్నాడు కదా. మరి ఎవరి టికెట్ లాక్కున్నాడు అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ లాక్కున్నాడు కదా. తన కూతురుకు సభ్యత్వం లేదు కదా, కానీ కూతురుకు టికెట్ ఎవరిది తీసుకున్నాడు? వరంగల్ ఎంపీ టికెట్ తీసుకున్నాడు కదా, ఎంపీ సిట్టింగ్ ఎంపీ కదా. పోనీ వరంగల్ సిట్టింగ్ ఎంపీ తీసుకుంటే మళ్ళీ నువ్వు ఓడిపోతావని తెలిసిపోయింది. ఓడిపోవని తెలిస్తే గెలుపు ఎవరికి ఉన్నది అనుకున్నప్పుడు కాంగ్రెస్కు ఉన్నది అనుకొని చెప్పి మరి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ ఎవరు? అదే దయాకర్ కదా. అంటే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీకి అడ్డం పడ్డది నువ్వే, టికెట్ తెచ్చుకున్నావు కదా. నీ బిడ్డకు టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీగానే చేరిండు. అక్కడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రావాలి. ఇక్కడ చేవెళ్ళ ప్రకారం రంజిత్ రెడ్డికి వచ్చినట్టుగానే సిట్టింగ్ ఎంపీకి దయాకర్కు రావాలి. అక్కడ డిక్లేర్ చేశారు, ఇది పెండింగ్లో పెట్టేశారు. ఈలోపు కుట్రదారుడు స్వార్థపరుడు ఆయనను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరికీ ఉన్నది కదా, నేను ఈయన చదువుకున్న పనిలో నేను సీనియర్ని ఈయన జూనియర్ అని చెప్పిండు కదా. కడియం సార్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఒకే స్కూల్ నుండి వచ్చాము, నేను సీనియర్ను ఈయన జూనియరు అని, ముఖ్యమంత్రి జూనియరు, ఈయన ఎల్లకాలం ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నాను అసెంబ్లీలో మాట్లాడింది కదా. కాబట్టి ఇద్దరికి టీడీపీలో సంబంధం ఉన్నది కాబట్టి కడియం సార్ని టీడీపీలోకి ఆహ్వానించింది అతని సిట్టింగ్ ఎంపీకి డిక్లేర్ చేయకుండా. ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాదిగనకు రాకుండా మళ్ళీ ఇక్కడ టికెట్ లాక్కున్నది ఎవరంటే కడియం సారే. అంటే బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ టికెట్ లాక్కున్నది కడియం సార్ కూతురుకే. ఆడ ఓడిపోతామని తెలిసి మళ్ళీ ఈయన కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీకి టికెట్ వస్తే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ తన కూతురు ఓడిపోతుందని తెలిసి మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ చేర్పించి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా ఉండబడే, సిట్టింగ్ ఎంపీ అంటారు కదా, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉండబడే దయాకర్ సీటు లాక్కొని వాళ్ళ మాదిగలకు ద్రోహం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన సహకారం వీసమెత్తు గోరంతా, ఆయన మాదిగ జాతికి ద్రోహం చేసింది కొండంతా. ఆయన మాదిగలకు చేసింది ఘోరంతా, మాదిగలను అడ్డం పెట్టుకుని గెలిచింది, పెద్ద స్థాయిలో ఎదిగిండు. కానీ ఆయన మాదిగ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంతా. ఆయన ఒక మాట మాట్లాడిండు, ఎంఆర్పిఎస్ ఉద్యమం 10 రకాలుగా చీలిపోయింది అని చెప్పి మాట్లాడిండు. అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎంతమంది చీల్చే ప్రయత్నం చేసిండ్రు? దాదాపు 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేసినాయి, చీల్చే ప్రయత్నం చేసినాయి. ఎంతమందిని చీల్చే ప్రయత్నం చేసినా, ఎంతమంది స్వార్థ పనులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఎంఆర్పిఎస్ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతుంది కాబట్టినే ఈ స్థాయిలో ఎంఆర్పిఎస్ నిలబడ్డది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీసే కాడ, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసే కాడ, అదే సమయంలో స్వార్థ పనులను ప్రోత్సహించే కాడ కడియం సార్ కాడే ఉన్నాడనేసి మీద తీసుకొస్తున్నాం. ఇకపోతే ఆయన ఉద్యమానికి ఎప్పుడో ఒకసారి చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే, ఆయన ఉద్యమానికి ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే అది ఘోరంతా. కానీ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంతా. ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంతా. ఇది చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు నీతులు ఎట్లుంటాయో ఆయన ఆచరణలో ఎట్లాంటి వాడో ఇంకొక మాట మీరు ఇంటర్ని ఆశిస్తున్నా. ఈరోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి కోతికాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి ముద్దను కొట్టేసిన కడియం శ్రీహరి గారు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న 2 ఉన్నాయి. కడియం శ్రీహరి ఎవరి నోటికాడు కూడు తింటుండో ఇంతకాలం అని చెప్పిండు ఆయనే. కడియం శ్రీహరి ఎవరి నోటికాడు కూడు తింటున్నాడని చెప్పిండు రేవంత్ రెడ్డి. మాదిగ మాలల నోటికాడు కూడు తింటున్నాడని చెప్పేశాడు. మాదిగ మాల కాని కడియం శ్రీహరి వాళ్ళ నోటికాడు కూడు తింటున్నాడని చెప్పేశాడు. అసలు నువ్వు మాదిగ కాదు, నువ్వు మాల కాదు, నువ్వు ఎస్యూ కాదు అన్నట్టుగా మాట్లాడి, నువ్వు ఎస్యూ అయితే నీ శీల పరీక్ష చేసుకో, నిరూపించుకో అని చెప్పేశాడు. మరి నువ్వే కమిటేస్తానన్నావు, నువ్వే శీల పరీక్షలో ఎస్సీ అని నిరూపించుకోమని చెప్పి కడియం శ్రీహరికి నువ్వే కోరినావు. మరి నువ్వే ఆ శీల పరీక్షలో ఆయన నెగ్గక ముందే మరి కడియం శ్రీహరిని నువ్వు పార్టీలో చేర్చుకోవడం అనేది, నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న దానికి తేడా ఏ స్థాయిలో ఉన్నదంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంటుందో ఆయన మాటలకు ఆయన ఆచరణకు తేడా కూడా ఆ స్థాయిలో ఉన్నది అనడానికి
ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. శీల పరీక్ష ఎవరికి పెట్టిండు ఆయన? రేవంత్ రెడ్డి. శీల పరీక్ష ఎవరు పెట్టిండు? రేవంత్ రెడ్డి. కడియంసరికి పెట్టిండు. ఎవరు నోటు కాడు కూడు తింటాడని చెప్పిండు. మాలా మాదిగ కానీ నువ్వు మాలా మాదిగ నోటికాడు కూడు తింటున్నావు అని ఆయన చెప్పేశాడు. నువ్వు నిరూపించుకో అని చెప్పి నిరూపించాడు. నిరూపించుకోవడానికి అసెంబ్లీలో కమిటీ వేస్తాం, కమిటీలో నువ్వు నిరూపించుకో, శీల పరీక్షలో నెగ్గు అని చెప్పేశాడు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు, ఆచరణ వేరు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పెరిగిన రోజు, ఇట్లాంటి మాటలు చేతల మధ్యలో వ్యత్యాసం పెరిగిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ నేపథ్యంలో మరొకసారి గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి మాదిగల్ని తొలగించిండ్రు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జనాభా లెక్కల నుంచి తెలంగాణ జనాభా లెక్క నుంచి మాదిగల్ని తొలగించిండ్రు. కాబట్టిగానే దళితుల్లో 20% ఉన్న మాలలకు 2 ఇచ్చిండ్రు, ఊరికి ఒక్కరు లేని బైన్లకు 1 ఇచ్చిండ్రు. కానీ 170% జనాభా లెక్కల్లో ఉండబడే మాదిగలకు 1 సీటు కూడా 3లో ఇవ్వకపోవడం అంటే అసలు జనాభా లెక్కల నుంచే మమ్మల్ని తొలగించినట్టుగా, కాంగ్రెస్ తొలగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇటు అధిష్టాన వర్గమైన మల్లికార్జున ఖర్గేకు, అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తాం. మాదిగలకే అన్యాయం చేయలేదు, బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాబోయే రోజుల్లో బీసీలను కూడా కలుపుకొని కాంగ్రెస్ వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రాళ్లతో కొట్టాల్సింది కడియం శ్రీహరినా? రాళ్లతో కొట్టాల్సింది నిన్న? రాజీనామా చేయని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరిన ఆయనను రాళ్లతో కొట్టాలనా? రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అన్నా, నిన్ను రాళ్లతో కొట్టాలనా? విలువలేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విలువలు లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విధానాలు లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి? రాళ్లతో రాజీనామా చేయని, రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలనా? రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అన్నా, నువ్వే కండువ కప్పినా మరి నిన్ను రాళ్లతో కొట్టాలనా? నీ విలువలేని రాజకీయాలు, నీ విధానాలు లేని రాజకీయాలు ఎల్లకాలం చెల్లవు అనే విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. అదే సమయంలో ఇవాళ కడియం శ్రీహరి చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం. కడియం శ్రీహరిని చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం. ఒక గతంలో పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మణ్ గారు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరితే నీకు సిగ్గున్నదా అని పొన్నాల లక్ష్మణ్ మాట్లాడావు. ఈ వయసులో సావుదాలకు నీకేం పని అని చెప్పి మాట్లాడావు. ఒక్కసారి అది కూడా వినండి. కడియం శ్రీహరి వయసు పొన్నాల లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియం శ్రీహరి వయసు పొన్నాల లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియం శ్రీహరి కాంగ్రెస్, పొన్నాల లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరితే ఆయన్ని ఉద్దేశించి ఏం మాట్లాడినావో ఒక్కసారి వినండి. ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. సత్యముందల ఇదేం రోగమయా? సత్యముందల నేను ఇంతకాలం పోవడానికి ఏం మాటలు, చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది. నిన్ను నమ్ముకొని నీ జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. మీరు చూడండి, పొన్నాల లక్ష్మణ్ సిగ్గుండాలి నువ్వు పార్టీ మారడం అన్నాడు. నీకేం తక్కువ చేసింది అన్నాడు. కడియం శ్రీహరికి నిజంగానే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? కడియం శ్రీహరి వయసు పొన్నాల లక్ష్మణ్ వయసు సమానమే కదా.
మరి పొన్నాలక్ష్మికి సిగ్గు లేకపోతే కడియం శ్రీహరికి సిగ్గు లేనట్టేగా. పొన్నాలక్ష్మికు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే బీఆర్ఎస్ కూడా కడియం శ్రీహరికి అన్ని చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు అని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కష్టాలు ఉన్నదని చెప్పి అందరూ అనుకుంటుండ్రు కదా. మరి కష్టాలు ఉన్న బీఆర్ఎస్ నుంచి వస్తే నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరికి పొన్నాలక్ష్మికు కాంగ్రెస్ అన్ని చేసిందంటే కడియం శ్రీహరికి కూడా బీఆర్ఎస్ అన్ని చేసింది కదా. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా. కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా. కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నాలక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నాలక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే. కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నాల